ఈరోజు మన ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలందరికీ అలానే తోటి మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. అంటే ఇందాక భానుప్రసాద్ గారు చెప్పినట్టు ఒకప్పుడు అనుకోని ఉండొచ్చండి, ఏదో పీతల గంప, ఆ గంప, ఈ గంప అని. ప్రస్తుతం మనం ఆ పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది, మా వాసు బాగా చిన్నాడు. మేము 45 years 77 నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే రోజుకి, ఆ రోజుకి మీ అందరికీ తెలుసు మన కులమే లేదు, ఉంది కానీ కనపడదు, కనపడనివ్వరు. ఇటు చూసినా ఒకే సౌండ్, కృష్ణా జిల్లా సౌండే. ఆ సౌండ్లో నలిగిపోయిన మహామహులు ఈరోజు అదే ఇండస్ట్రీలో ముందుకొచ్చి ఈ ఇండస్ట్రీని వాళ్ళు శాసించే స్థాయికి వచ్చింది. ఇప్పుడు శాసిస్తున్నారు కూడా. అంటే ఫస్ట్ మనకు కావాల్సింది స్ట్రెంగ్త్ అండి. ఆ స్ట్రెంగ్త్కి కావాల్సింది విజ్ఞానం, సిన్సియారిటీ. ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద జాబ్స్ చేశారు, బిజినెస్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాత రోజుల్లో లాగా మనకెందుకులే అనే స్టేజ్లో లేరు. మనందరం ఒకటవ్వాలి. అందరికంటే మనం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాం, కానీ శక్తి లేకుండా ఉన్నాం. ఎక్కడో ఒక జబ్బు ఇక్కడ తిరుగుతూ ఉంది. సార్ ఒక్కటి మాత్రం నిజం సార్, ఇట్ ఈజ్ ఏ గుడ్ ఎఫర్ట్ మీరు లీడ్ చేసింది. ఇలాంటి ఎఫర్ట్లతో ఆ శక్తిని గట్టిగా పుంజుకొని, అబ్బాయి వీళ్ళేంటి ఇంత రేంజ్లో వచ్చి మనకు దెబ్బ కొడుతున్నారని అవతల వాళ్ళు ఈర్షపడే విధంగా పరిస్థితి తయారవుద్ది. డెఫినెట్గా మా ఇండస్ట్రీ తరఫున మా అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే ఒకప్పుడు రాఘవరావు గారు, మేమంతా ఇది ఉండేవాళ్ళం. పాత రోజుల్లో మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది, ఇండస్ట్రీకి ఒక సమస్య వస్తే పాత రోజుల్లో ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళలేదండి. ఒకే ఒక వ్యక్తి లీడ్ చేసిన, దట్ ఈజ్ మనోడు దాసనారాయణరావు గారు. అంటే వాళ్ళు లీడ్ తీసుకునేవాళ్ళు కాదు, ఒక సమస్యని లీడ్ తీసుకునేవాళ్ళు కాదు, మన బ్లడ్లో ఉంది. ఇంకో సమస్యని మనది అని లీడ్ తీసుకొని దాన్ని మనం అవతలోళ్ళకి, మనకు కష్టమైనా కానీ అవతలోళ్ళకి హెల్ప్ చేద్దాం అనేది. ఇది ఏ క్యాస్ట్లో లేదు, వాళ్ళ ఇగోలు వాళ్ళ ఇది. అందుకనే ఇందాక భానుప్రసాద్ గారు చెప్పినట్టు పీతల గంప కాదండి. కేవలం ఏంటంటే వాడు చెయ్యడుతుంటే నేను కూడా ఉన్నాను కదా, నేను పెడతామని మనం స్టెప్లు వేస్తుంటాం అంతే. వాడిని లాగేద్దామని కాదు. డెఫినెట్గా ఈ ఆర్గనైజేషను సూపర్ సక్సెస్ అవ్వాలి. రాబోయే మన తరాలు ఈరోజు ఈ జరిగినటువంటి ఈ ఈవెంట్తో చాలా శక్తిని, పెద్ద ఆక్సిజన్ని మనం మన మిత్రులందరికీ, మన భావి తరాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకనే నేను రావు గారికిను రత్నం గారితో నిన్న చెప్పాను, అన్నయ్య మీరు ఒక పని చేయండి, ఇండస్ట్రీని కూడా ఒక పార్ట్ చేయండి. ఏంటంటే గ్లామర్ కావాలండి. గ్లామర్ అనేది ఉంటే ఒక చిన్న అటు వెళ్ళేవాడు కూడా ఇటు తిరిగి ఇదేంటి అని చూస్తాడు. దానికి ఇండస్ట్రీ డెఫినెట్గా ఉపయోగపడుద్ది, ఫిల్మ్ ఇండస్ట్రీ. డెఫినెట్గా నేను కానీ, మా వాసు కానీ, ఇంకా మా బ్యాచ్లు ఉండేవాళ్ళందరం లీడ్ అయ్యి దీన్ని డెఫినెట్గా మా అందరి సహకారంతో ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున దీంట్లో లీడ్ చేసేదానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, పెద్దలందరూ భరించాలి. యాక్చువల్గా నేను ఈరోజు నా ప్రోగ్రాం లక్కీగా ఏంటంటే 7 గంటలకు వచ్చేసాను, కనిపించి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి, చెన్నైకి వెళ్ళాలని. అది 1 గంట లేట్ అయింది ఫ్లైట్. అది నాకు మీ అందరితో ఇంకా పంచుకునేదానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ తొందరలో మీ అందరి ముందు కలిసి మనం 13, 14, 15 ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేద్దామని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.